కవి ఆటో నడుపుతున్నాడని తెలియడంతో ధాన్యలక్ష్మి పెట్టిన రచ్చకు సీతారామయ్య పరిష్కారం ఆలోచిస్తాను అనడంతో కథనం కీలకంగా మారింది. ఇక కళావతి తన ఇంటికి వెళ్ళిపోతుంది. కవిని తీసుకొని అప్పు తమ ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో వారి మాటలు, చర్చలు కీలకంగా మారాయి. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. సీతారామయ్య ధాన్యలక్ష్మికి ఆస్తి పంపకాల విషయంలో నాకు కొంత సమయం కావాలి అడగడంతో అదే విషయం గురించి కావ్య తన ఇంటికి వెళ్ళిపోయాక కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. కవి నా వాడు, అతన్ని వదిలే ఉద్దేశం నాకు లేదు. ఇక మీదట మీరు మమ్మల్ని పిలవద్దు. కవి వస్తాను అన్నా నేను రానివ్వను అని అత్తకు జలకిచ్చి కవిని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పు. ఇంటికి వచ్చాక కవిని మందలించడానికి ట్రై చేస్తుంది. కవి బాధగా కూర్చొని ఉంటే అప్పు వెళ్ళి నేను ఆ రోజే చెప్పాను ఆటో నడపొద్దు అని, నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఎంత పని అయిందో అంటూ అప్పు అరుస్తుంది కవి మీద. అయితే కవి కోపంగా చూడు అప్పు, వాళ్ళంతా అన్నారు అయిపోయింది, ఇక్కడితో వదిలేయ్. నువ్వు కూడా అదే విధంగా మాట్లాడితే తట్టుకునే శక్తి నాకు లేదు. నేను చాలా బాధపడతాను అని గుర్తుపెట్టుకో అంటాడు కవి. కవి మాటలకు అడ్డుపడుతూ అప్పు అది కాదు కవి అంటూనే ఉంటుంది. కానీ కవి వినడు. అప్పు ఇందులో మార్పు లేదు. నేను అదే ఆటో నడుపుతాను. నువ్వు పోలీస్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నావు. ఇదే ఫైనల్ అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పు బాధగా అలా చూస్తూ ఉండిపోతుంది. మరోవైపు కనకం, కృష్ణమూర్తి బాధగా కూర్చొని ఉంటారు. మన కళావతి దుగ్గిరాల వారి ఇంట్లో జరిగిన గొడవ గురించే దిగులు పడుతూ నిలబడి ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కనకం తలుచుకుంటుంది కావ్యకు. కనకం కావ్యను తగులుకుంటుంది. నువ్వు ఏదో తప్పు చేసినట్లు ఎందుకే అలా కంగారు పడతావు? కళ్యాణ్ నువ్వు సలహా ఇస్తే ఆటో నడపలేదు కదా. ఆ విషయం ఇప్పుడు బయటపడి ఆ ధాన్యలక్ష్మి గొడవ చేస్తే నువ్వు మాత్రం ఏం చేయగలవు అంటుంది కోపంగా. ఏంటమ్మా అలా అంటావు? గొడవ పడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలను అంటుంది కావ్య. మరి ఏం చేయగలవు? పోనీ ఏదైనా చేయాలి అనుకుంటే నీ మాట వినటానికి అక్కడ ఎవరు సిద్ధంగా ఉన్నారు చెప్పు అంటుంది కనకం. కృష్ణమూర్తి కూడా కనకం మాటలు నిజమే అన్నట్లు చూస్తుంటాడు. లేదమ్మా, ఇప్పుడు దీనికి ఏదో ఒక పరిష్కారం నేను చూడకపోతే ఆస్తి పంపకాలు అంటారు. ఆ తర్వాత ఒకరి మధ్య ఒకరికి దూరం పెరిగి వేరు కాపురాలు పెట్టాలి అంటారు అంటుంది కావ్య. నీ కంగారు మాకు అర్థమవుతుందమ్మా. కానీ అల్లుడుగానే నిన్ను ఇందులో జోక్యం చేసుకోవద్దు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏదైనా పరిష్కరించడానికి ప్రయత్నిస్తే ఇంకా అది పెద్ద గొడవ అవుతుంది కదా అంటాడు కృష్ణమూర్తి. అవును నాన్న, మీరు చెప్పేది నిజమే. అల్లుడు గారు అసలు నువ్వు ఇంట్లోనే ఉండకూడదు అని బయటికి పంపించేశారు అంటూ కనకం మాట్లాడుతూనే ఉంటుంది. కావ్యతో కనకం మాట్లాడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు నీకు ఏ అధికారం ఇచ్చారని వాళ్ళ కోసం నువ్వు అంత తాపత్రయపడిపోవాలి అంటుంది కనకం. ఇక కావ్య కోపంగా ఆయన వెళ్ళిపోమన్నంత మాత్రాన మా బంధం తెగిపోతుందా? ఆయన కాదు అన్నంత మాత్రాన నేను ఆ ఇంటి కోడల్ని కాకుండా పోతానా? ఇప్పటికీ ఎప్పటికీ అది నా అత్తారిల్లే. నేను ఆ ఇంటి కోడల్నే. ఆ ఇంట్లో ఉన్న ప్రతి మనిషి నా మనిషే. అక్కడ సమస్య కూడా నా సమస్య. దాన్ని నేనే పరిష్కరిస్తానంటూ కోపంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. వెంటనే కనకం భర్తతో ఏంటయ్యా ఇది? అల్లుడు గారు దీన్ని అంతలా అవమానించాక ఇంకా ఎప్పటికీ అది ఆ ఇంట్లో అడుగు పెట్టదు అనుకున్నాను. కానీ ఇప్పటికీ వాళ్ళందరినీ తన వాళ్ళే అనుకుంటుంది అంటుంది కోపంగా. చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తూనే ఉన్నాం కదా కనకం. ఒక్కసారి ప్రేమించిందంటే ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దగాని ప్రయత్నిస్తుందే తప్ప దూరం పెట్టదు. ఇప్పుడు తన భర్త విషయంలోనూ తన అత్తారింటి విషయంలోనూ అదే చేస్తుంది అంటాడు కృష్ణమూర్తి. మరి ఇప్పుడు ఇది ఇలా మాట్లాడినందుకు సంతోషపడాలో లేకపోతే జోక్యం చేసుకొని ఇంకా సమస్యల్లో ఇరుక్కుంటుందని బాధపడాలో ఏం అర్థం కావట్లేదయ్యా అంటుంది కనకం. తాను చేసేది తప్పు కానప్పుడు మనం ఎందుకు మాత్రం అడ్డం చెప్పాలి? సమస్యలు వస్తే రాని, వీలైతే మనం తోడుగా నిలబడతాం. కన్నవాళ్ళగా మనం అంతకు మించి ఏం చేయగలుగుతాం అంటాడు కృష్ణమూర్తి ఎమోషనల్గా. ఇక సీన్ కట్ చేస్తే రుద్రాని కూర్చొని ఉంటుంది. ధాన్యం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆస్తి ముక్కలు కావటానికి ఇదే మంచి అవకాశం. దీన్ని వదిలిపెట్టుకోకూడదు అని మనసులో ఫిక్స్ అయిన రుద్రాని ధాన్యలక్ష్మితో నువ్వెంత ఆశపడినా ఇది జరిగేలా లేదు, ఆ కావ్య జరగనివ్వదు అంటూ ఎక్కించే పనిలో పడుతుంది. దాంతో ధాన్యం ఆలోచనలో